అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీ టెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, మనకి బంగారు రేట్లు పెరిగిపోతున్నాయి, అబ్బా ఎట్లా కొంటాము, మన దగ్గర డబ్బులు లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. కానీ నేను చెప్పేటువంటి ఈ మెథడ్స్ పెరిగినా తగ్గినా ఇప్పుడు కాదండి, మా అమ్మల కాలం నుంచి మా అమ్మమ్మల కాలం నుంచి ఇలానే గోల్డ్ కొనేటోళ్ళం అనమాట. మనం కనుక ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా మనకు తెలియకుండా సవర్లు కొంటూనే ఉండొచ్చు. అబ్బా అదేంటి అనేది క్లారిటీగా వివరించేస్తే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మనము దాపు $50 దాటేస్తున్నాం కాబట్టి $100 అయితే నేను గివ్ అవే ఇవ్వాలని ప్లాను. సో అందుకోసమని మీరు కొంచెం పుష్ అప్ చేసి కామెంట్స్, మీ సపోర్టు, లైక్స్ మంచిగా ఇచ్చారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన మంచి సబ్స్క్రైబర్కి అయితే మనం గివ్ అవే ఇద్దామని ఫిక్స్ అయినాము. సో ఇంకా గోల్డ్ విషయానికి వచ్చేస్తే మనం గోల్డ్ని దాపు 2-3 టైప్స్లో తీసుకుంటాం అనమాట. ఒకటి వచ్చి మెయిన్ వచ్చి గోల్డ్ చిట్టు వేసుకొని కొనుక్కోవడం ఒకటి. అబ్బా రోజుకి గోల్డ్ రేట్ మారిపోతూ ఉంది, చిట్టు వేసి ఏం కొనుక్కుంటాము, సో ఎప్పుడో చిట్టు వేసి కొనుక్కోవడము అనేసనని మీరు ఫీల్ అవుతుంటే, చిట్టు వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ అని, ఆడన్ గోల్డ్ అని, నెక్స్ట్ వచ్చి మనం కట్టిన దానికి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మంత్ 12th మంత్లో వాళ్ళు కొంచెం అమౌంట్ యాడ్ చేసి ఇవ్వడం కానీ 3 రకాలుగా ఉంటుందన్నమాట. సో మనకి యాడ్ ఆన్ గోల్డ్ కానీ ఫ్లెక్సీ గోల్డ్ కానీ పెట్టుకున్నాము అనుకోండి, మనం ఏ నెలలో ఎంత డబ్బులు పెట్టుకుంటామో అంత గోల్డ్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో ఇలా కాదు, లాస్ట్ వచ్చి తరుగు కూలి లేకుండా నెక్స్ట్ బోనస్ యాడ్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి నేను ఫాలో అయింది, మా అమ్మ వాళ్ళు ఫాలో అయింది ఏంటి అంటే, మనం కనుక గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక ఆర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ హార్మే అనుకోండి, దాదాపు 25 గ్రాములు ఉంది, దీని కాస్ట్ అట్ ప్రజెంట్ వచ్చి 181,000 అయింది. సో మనకి ఇంత బడ్జెట్ ఒక్కసారిగా చేతిలో రావడం కష్టము. సో నేను మీకు ఫిగర్తో కూడా చూపెడుతున్నాను చూడండి. సో అందుకోసమని మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈ గోల్డ్ ఐటెం తెచ్చుకోవచ్చు. నా దగ్గర ₹1 డబ్బులు లేదు, కానీ నాకు ఈ ఐటెం కావాలా, ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఎలా అంటే మన దగ్గర ఏదన్నా ఓల్డ్ గోల్డ్ ఉండి ప్లెడ్జ్ పెట్టేసి సో దీన్ని తీసుకెళ్ళి కొనుక్కొచ్చుకోవడం. అలా కూడా కాదు, నా కాడ అంత డబ్బులు లేదు, ఏదో మినిమం ఉంది, ఒక 5,000 10,000 లేదంటే 50,000 ఉంది, నాకైతే గోల్డ్ ఆర్నమెంట్ కావాలా, సో నేను ఆర్నమెంటే కొనుక్కోవాలని నేను ఫిక్స్ అయ్యాను. మరి ఎలా కొనుక్కోవాలా అంటే, సో మనం ఒక ఆర్నమెంట్ని బుక్ చేసుకోవడం అనమాట. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో 5,000 10,000 50,000 ఎంతో కొంత పెట్టి, పలానా ఐటెం నాది, ఆ రోజు కాస్ట్ ఎంత ఉంది, దానికి తరుగు కూలి ఇవంతా మాట్లాడేసుకొని దానికి ఎంత ఇది అనేసి మనం అమౌంట్ని ఫిక్స్ చేసుకొని అమౌంట్ని ఆ యొక్క ఐటెంని కట్టేసి ఈ ఐటెం నాదే అని అనిపించేసుకొని ఎంత కుదిరితే అంత అరౌండ్ ఒక 2 months 1.5 month ఇట్లా మన దగ్గర ఎంత కుదిరితే ఎంత వీలవుతుంది, ఎంత డబ్బులు రాగలుగుతుంది అనేది మనం ఫిక్స్ చేసుకొని మన బడ్జెట్ని ప్లాన్ చేసుకొని ఆ ఐటెం కొట్టేసి ఏదన్నా ఒక 10,000 20,000 ఒక 50,000 లోపల బ్యాలెన్స్ పెట్టుకొని ఐటెం తెచ్చుకోవడం, అదొక మెథడ్ అనమాట. సో మాకు అలవాటు ఉండే షాపు, కొత్తగా పోయేసి నేను ఇట్లా కడతాను ఇవ్వండి అంటే ఇవ్వరు. మనకి మన ఊర్లలో మనకంటూ ఒక గోల్డ్ స్మిత్ కానీ గోల్డ్ షాప్ కానీ అలవాటు పడి ఉంటాం అనమాట. అంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది మనకి. ఒక రొంతు రెగ్యులర్గా వెళ్ళడం వల్ల, చిట్లు లాంటివి వేసుకోవడం వల్ల, మనం కొన్నా, మన బంధువులు కొన్నా, మన ఫ్రెండ్స్ కొన్నా, రిలేటివ్స్ కొన్నా, మనం రెగ్యులర్గా గోల్డ్ షాప్కి వెళ్తా ఉంటే ఒక రకమైన ట్రస్ట్ వర్త్ ఏర్పడుతుంది, నమ్మకం కూడా ఏర్పడుతుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకొని కొంచెం అమౌంట్ అప్పు పెట్టుకున్నా మనకి లాస్ అనేది ఏముండదు. కాకపోతే షాప్ అతనికి ఏమన్నా ఆదాయం ఉందా అంటే అతను కూడా ఐటమ్ సేల్ అవ్వడం వల్ల ఆదాయం అయితే ఉంటుందండి. సో ఇదొక మెథడ్ అనమాట. సో ఇలా కూడా కాదు అంటే మనము గోల్డ్ షాప్కి వెళ్ళి రెగ్యులర్గా స్కీములు కట్టలేము, లేదా రెగ్యులర్గా గోల్డ్ కొనలేము, మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనడం కష్టం కదా అనుకుంటే చాలా రకాలు, ఈవెన్ లలిత కానీ జిఆర్టీ కానీ పల్లెల్లో కూడా వచ్చి, ఈవెన్ మా ఊర్లో వచ్చి మాధురి జ్యువెలర్స్లో కూడాను పల్లెలకు వెళ్తారు. అంటే ఆ గోల్డ్ షాప్ నుంచి ఒక పర్సన్ వెళ్ళి వాళ్ళ దగ్గర చిట్ల లెక్కను కట్టించుకుంటారనమాట. ₹1,000 500 2,000 5,000 వాళ్ళు కొన్ని ఆఫర్లు పెడతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹500 చిట్టు వేశారు అనుకోండి, ఒక 5 గ్రాములు వెండను, ఎలక్ట్రికల్ ఐటమ్ అను, లేదా ఏదో ఒక వస్తువు ఆఫర్ పెట్టి మీరు నెల కట్టుకోండి, మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే 1 year డ్యూరేషన్ గోల్డ్ చిట్స్ అయితే వేసుకుంటారు. సో ఆ టయానికి మీకు ఎంత గోల్డ్ వర్త్ ఉంటుందో అంత గోల్డ్ ఐటము వీలైతే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడము, లేదంటే వాళ్ళు గోల్డ్ షాప్ వచ్చి కొనుక్కోవడము, అట్లా అలవాటు చేస్తారనమాట. ఈ మెథడ్లు ఏమీ కాదు, నాకు గోల్డ్ కావాలా కానీ
ఇప్పటికిప్పుడు నా దగ్గర డబ్బులు లేదు అని మీరు ఫిక్స్ అయ్యారు అంటే సో గోల్డ్కి ప్రజెంట్ వచ్చి పర్సనల్ లోన్స్ లాగానే గోల్డ్ లోన్స్ కూడా ఇస్తున్నారంటబ్బా. సో అలా మనము పర్సనల్ లోన్ లాగా తీసుకొని ఆ లోన్కి ఈఎంఐ లెక్కన ఎస్ఐపిలో కట్టుకుంటా మనం గోల్డ్ ఆర్నమెంట్ని తీసుకొచ్చి పెట్టుకోవడం అనమాట. ఇట్లా కూడా కాదు, రీసెంట్గా మా ఫ్రెండ్ చేసిన పని ఏంటి అంటే తన దగ్గర కొంత అమౌంట్ అయితే ఉన్నింది. సో తను ఉన్న అమౌంట్తో ఎత్తుకెళ్ళి ఒక గోల్డ్ ఐటెంని సెలెక్ట్ చేసుకొని ఆ ఐటెంకి డబ్బు కట్టేసింది. సో కట్టేయంగా బ్యాలెన్స్ ఉంది. గోల్డ్ షాప్ వాళ్ళకి చెప్పింది, నేను ఈ కొత్త గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంక్లో తాకట్టు పెట్టేసి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి మీకు కట్టేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ అనేసి నేను చెప్పింది అనమాట. సో తను అప్పుడు ఏం చేసింది, కొత్త ఐటమ్ తీసుకెళ్ళింది. నెక్స్ట్ తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఓల్డ్ ఐటమ్స్ అంటే పాత గోల్డ్ అన్నీ కలిసి, అంటే మనం కొన్నప్పుడు గోల్డ్ కాస్ట్ 6,800 అట్లా ఉంటుంది. బ్యాంకులో వచ్చి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఒక దాంట్లో 4,800, ఒక దాంట్లో 4,750, ఒక దాంట్లో 5,000, కొన్ని బ్యాంకులు వచ్చి 5,500 దాకా కూడా ఇస్తున్నారంట. సో నా ఫ్రెండ్ తీసుకున్నటువంటి బ్యాంకులో వచ్చి 5,000 ఉంది. సో అలా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కొత్త గోల్డ్ ఐటమ్ని నెక్స్ట్ తన దగ్గర ఉన్నటువంటి కొన్ని చిన్న పాత గోల్డ్ ఐటమ్స్ని కలిసి బ్యాంక్లో కుదువబెట్టేసి సో తను ఇదంతైతే కట్టాలో ఆ డబ్బులకి సరిపడినంత గోల్డ్కి సరిపడినంత అమౌంట్ని గోల్డ్ షాప్ వాళ్ళకి తిరిగి తీసుకొచ్చి కట్టేసింది అనమాట. ఆ రోజు ఈవినింగ్ కానీ మరుసటి రోజు మార్నింగ్ కానీ గోల్డ్ షాప్ వాళ్ళతో అదే మనకి అండర్స్టాండింగ్ ఉండి రెగ్యులర్గా కడతా ఉండి రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే ఆ వెసులుబాటు కల్పిస్తారు. 10,000 20,000 బ్యాలెన్స్ ఉందంటే ఒక 15 days 20 days 1 month అట్లా బ్యాలెన్స్ పెట్టుకొని గోల్డ్కి కట్టేసి తన యొక్క కొత్త గోల్డ్ ఐటమ్ ఉంది కదా, ఈవెన్ 1,000 రూపీస్ లేదా 10,000 ఒక గ్రామ్ పెరిగినా కూడా, లేదంటే 8,000 పెరిగినా 9,000 పెరిగినా తన యొక్క గోల్డ్ 6,700 ఒక గ్రామ్ లెక్కను కొనుక్కున్నది కాబట్టి సో అరౌండ్ బ్యాంక్లో కూడా దాదాపు 66 పైసల నుంచి 73 74 పైసల వరకే ఉంటుంది. కాబట్టి తను కొంచెం కట్టుకొని కొత్త గోల్డ్ని రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగినా నష్టం లేదు, తన దగ్గర డబ్బులు లేదని బాధపడలేదు. లక్షలు దాదాపు 3 సవర్లకి 1,80,000 దాకా అయింది. సో అంత అమౌంట్ ఒక్కసారిగా తీసుకొచ్చి గోల్డ్ కొనలేని వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకొని కూడా గోల్డ్ని ఈజీగా కొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. సో మనకి మనసు ఉండాలే కానీ మార్గాలు బోల్డ్ అని ఉంటాయి. అన్నీ మూసేసింది ఇంక మార్గం లేదు అని కూర్చోకండి, మన ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. సో గోల్డ్ కొనాలా అనేసి మనకు ఒక ఆలోచన ఉండి మనం దాని రిలేటెడ్గా ఇన్కమ్ సోర్సెస్ మనకున్నాయి, మనం సంపాదించుకుంటాము లేదా సంపాదించుకుంటా ఉన్నాము. సో సంపాదించిన దాన్ని అటు ఇటు కాకుండా మనం వేస్ట్గా ఖర్చు పెడుతున్నామని మనకు అనిపిస్తూ ఉంది. సో దానికోసం ఎలా ప్లాన్ చేసుకొని గోల్డ్ కొనాలా అంటే సో నేను చెప్పిన మెథడ్లో ఇలానే కొనాలని అయితే ఏం కాదండి. మీరు కనుక గోల్డ్ కొనుంటే ఇంకేదన్నా మెథడ్లో గోల్డ్ కనుక కొనుంటే ప్లీజ్ కామెంట్లో అయితే షేర్ చేయండి అబ్బా. సో నేను మోస్ట్ ప్రాబబ్లీ నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇలానే కొంటాం అనమాట. కాకపోతే మేము రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఒక గోల్డ్ షాప్కే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. అక్కడ గోల్డ్ చిట్స్ వేసుకోవడం కానీ నెక్స్ట్ గోల్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఆ గోల్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న దానికి అడ్వాన్స్ కట్టేయడము లేదంటే మనము ఆర్డర్ ఇచ్చుకోవడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 916 కావాలంటే తరుగు కూలీ మజూరి ఎక్కువ ఉందనుకోండి, మాకు 22 క్యారెట్స్లోనే కావాలా అంటే 916 అనేది ప్యూర్ 22 క్యారెట్స్ అనమాట. 22 క్యారెట్స్ అనేది 22/20 అంటే 21 క్యారెట్స్ అట్లా ఉంటుంది. సో దానికి మనకి కొంచెం ప్రైస్ తగ్గద్ది, తర్వాత వచ్చి తరుగు కానీ తగ్గుద్ది. సో మాకు ఇట్లాంటిది కావాలి. నెక్స్ట్ రాళ్ళ ఐటమే కావాలంటే కొంచెం ప్యూరిటీ తగ్గించి చేయించుకోవాలి. ఇలాంటి వాటికి మన దగ్గర ఉండే అమౌంట్ని ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ ఉండి రిటర్న్ ఇస్తామంటారో అప్పటికి మనము అమౌంట్ని రెడీ చేసుకొని మనం ఐటమ్ తెచ్చుకోవడం అనమాట. అలాగా గోల్డ్ని అసలు 1 గ్రామ్ కూడా లేని వాళ్ళు కూడా ఇలాంటి మెథడ్లు ఫాలో అయ్యి నేను చెప్పాను కదా వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంది దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో కట్టేసి ఆ యొక్క కొత్త ఐటమ్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి తీసుకొచ్చి వాళ్ళకి కట్టేయడంతో పాటుగా కొంచెం బ్యాలెన్స్ పెట్టుకొని మనకి ఇన్కమ్ సోర్స్ ఉంది నేను కట్టగలను అనే ధీమా ధైర్యం ఉండేవాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ షాప్లో 1 month 1.5 monthలో క్లియర్ చేసుకొని మిగిలిన డబ్బుల్ని వాళ్ళు సంపాదించే డబ్బుల్ని మనం కుదువబెట్టినటువంటి గోల్డ్కి కట్టుకొని ఈఎంఐ లెక్కన సంవత్సరం 6 నెలల 2 సంవత్సరాల లోపల మన బంగారాన్ని మనం విడిపించి పెట్టుకోవడం అనమాట. ఇలా కనుక మనం బంగారాన్ని రకరకాలుగా పొదుపు చేస్తూ ఉంటాం కదా, చిట్లను సేవింగ్స్ అను లేదంటే బయట డివిడెండ్ చిట్లు వేయడం గాను ఫ్రెండ్స్ చిట్స్ వేయడం గాను అక్కడ ఇక్కడ పోగేసుకొని తీసుకొచ్చి గోల్డ్ కొంటాం. ఫైనల్గా గోల్డ్ని మనము
ధరించి ఉన్నా లేదా ఇంట్లో దాచిపెట్టినా బీరువాలో పెట్టున్నా దీని యొక్క మార్కెట్ వాల్యూని పట్టించి గోల్డ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ యొక్క గోల్డ్ ప్రైజు ఓన్ పెరిగిపోతుందని కాకుండా మరీ లో అంటే ఇన్ఫ్లేషన్ తట్టుకొని దీని డిమాండ్ అయితే ఎప్పుడు ఉండనే ఉంటుందండి. దీన్ని మనం బిజినెస్గా మార్చుకోవాలా లేదంటే వేరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దీన్ని తాకట్టు పెట్టుకోవడము, సేల్ చేయడము, లేదా మనకి ఎమర్జెన్సీ ఇన్ కేసు ఏదన్నా అనుకోని అవాంతరం వచ్చింది లేదా అర్జెన్సీ ఏర్పడింది డబ్బులు కావాలంటే వెంటనే లిక్విడిటీగా మార్చేటువంటి ఏకైక సాధనంలో డబ్బులు తర్వాత అంత లిక్విడిటీ ఉండేది బంగారానికి అంటాను. బంగారాన్ని ఆర్నమెంట్ రూపంలో కానీ, కడ్డీల రూపంలో కానీ, కాయిన్స్ రూపంలో కానీ, బిస్కెట్ల రూపంలో కానీ మనం ఎలా అయినా పొదుపు చేసుకోవచ్చు అండి. అసలు ఫిజికల్గా నాకు వద్దు, నాకు ఫిజికల్గా హ్యాండిల్ చేయడం కష్టం, నేను దాచిపెట్టుకోలేను అనుకుంటే డిజిటల్ గోల్డ్స్ అయినా గోల్డ్ బాండ్స్ కానీ, డిజిటల్ గోల్డ్ కానీ, ఈవెన్ ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటి వాటిలో కూడా 24 క్యారెట్స్ గోల్డ్లో అయితే మన యొక్క అమౌంట్ అయితే క్రెడిట్ చేయబడుతుంది. మనకైతే ఆ యొక్క గోల్డ్ బాండ్స్ అలాట్ అవుతాయండి. వీటితో పాటుగా SGB బాండ్స్ నన్ను అదర్ దెన్ అనాలా. కాకపోతే SGB బాండ్స్ మనకి మధ్యలో డ్రా చేసుకుంటే లాస్ ఉంటుంది. లేదు 8 years లాకిన్ పీరియడ్ పెట్టేసుకున్నాము అంటే గోల్డ్ ప్రైస్ పెరగటంతో పాటుగా దాదాపు 2.5% ఇంట్రెస్ట్ కూడా ఆ యొక్క బాండ్స్కు మనకి అలాట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి బెస్ట్ సేవింగ్ అంటే డిజిటల్ గోల్డ్ బాండ్స్లో SGB ది బెస్ట్ అంటాము. వీటితో పాటుగా డిజిటల్ గోల్డ్ బాండ్స్ ఇంకా రకరకాలు ఉన్నాయి. గోల్డ్ ETFs కానీ, నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాని తగ్గట్టుగా మార్కెట్ వాల్యూ పట్టించి పెరుగుతూ ఉంటుంది. కంపేరింగ్ టు ఆర్నమెంట్స్ కన్నా కూడా బాండ్స్ ఇట్లాంటి వాటిలో మనకి నష్ట శాతం తక్కువ అంటారు. ఎందుకంటే మనం ఆర్నమెంట్ కొన్నాము అంటే తరుగు, కూలీ, GST, VAT ఇట్లాంటి వాటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వస్తువు కొంటే 20 రూపాయలు వీటికే పోద్ది, 80 రూపాయలు మాత్రం మనకి నికరంగా ఆర్నమెంట్ ఉంటుంది. కాకపోతే ఇందులో ప్లస్ ఏంటి అంటే ఆర్నమెంట్ అనేది మనం ఎనీ టైము క్యాష్గా మార్చుకోవచ్చు. ఏదైనా తాకట్టు పెట్టుకోవడం కానీ లేదా గోల్డ్ సేల్ చేసేయడం వల్ల కానీ మనకి ఎప్పుడైతే లిక్విడ్ క్యాష్ అవసరం అనుకుంటామో ఆ టైంలో మనం క్యాష్గా కన్వర్ట్ చేసుకొని మన అవసరానికి మనం పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకోవడం కోసం కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్లో అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా కూడా మనకు అత్యవసరం అయినప్పుడైనా కూడా ఎప్పుడైనా లిక్విడ్ క్యాష్గా మార్చుకోగలిగేటివి గోల్డ్. కాబట్టి గోల్డ్ని వీలైనంత ఎక్కువగా మనం కొనడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. ఎన్నో రకాల సేవింగ్స్ చేస్తూనే ఉంటాము. దాంట్లో హంస భాగం అంటే కొంచెం ఎక్కువగానే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏ మాత్రం లాస్ లేకుండా మంచి ప్రాఫిట్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా గోల్డ్ అయితే మనకి యూజ్ అవుతుందబ్బా. సో అందుకోసమని మ్యాక్సిమం నేను చాలా రకాల బ్లాగ్స్ అన్నీ చేసినా కూడా నాకు పెద్ద ఇది అనిపించలేదు. మన యొక్క ఇష్టం, మనం ఎలా అయితే ఫాలో అవుతామో ఆ విధంగా గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ చేసినందుకే నేను కూడా నాకు మోనిటైజేషన్ అయిందండి. అదే చెప్తాను, మనం ఏ ద్వారా మనమైతే రూపాయి పొందుతున్నామో ఆ యొక్క రూపాయిని మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవరికో ఒకళ్ళకి మన వాళ్ళని కొంచెం ప్రోత్సహించే వాళ్ళకి రీబ్యాక్గా అంటే గివ్ అవేగా ఇద్దామని నాకైతే ప్లాన్ అండి. సో నేను కనుక సక్సెస్ అయ్యాను అంటే నా ఫస్ట్ పేమెంట్లోని గివ్ అవేనే ఫస్ట్గా నేను మొదలు పెడతానండి. ఖచ్చితంగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ ఫాలోస్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ.